హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మంచి ప్రైమ్ లొకేషన్లో అద్భుతమైన ఇల్లు మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మున్సిపల్ వాటరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మరి సీసీ రోడ్ అయితే అన్నీ అయితే ఏరియాలో మరి కంప్లీట్ అయిపోయినాయి. మరి మెయిన్ రోడ్కు దగ్గర చూసేవాళ్ళు, మెట్రో స్టేషన్కు దగ్గర చూసే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగా అద్భుతంగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదో చూస్తున్నామో ఇది వచ్చేసి మరి కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్లో మీకు ఈజీగా కూడా ఇందులో మరి 4-వీలరు పార్కింగ్ చేసుకోవడానికైతే ఈజీగా కూడా మరి 4-వీలర్ ఇక్కడ పార్క్ చేసుకున్నా కూడా 2-వీలరు మరి పార్కింగ్ చేసుకోవడానికైతే మరి ఇక్కడ ఏరియాలో ప్లానింగ్ అయితే చేశారు. మెట్లు ఏవైతే ఉన్నాయో మెట్ల పక్కన కూడా అడిషనల్గా ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఈ ఏరియాలో మరి ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ అనేది మనకు 120 స్క్వేర్ యార్డ్లో మరి 65 lakhs అయితే ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 65 లక్షలు అనేది మరి 120 గజాలు అనేది ఈ ఏరియాలో దొరకడం అంటే కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. మరి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మెయిన్ ఎంట్రన్స్లో చూసినట్టు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్లో ఇచ్చారు. చుట్టూ ఇది వచ్చి చూడొచ్చు మరి ఇండియన్ టేకుడుతో చేసిన ఒక మంచి అద్భుతమైన మెయిన్ డోరు సింహదారం అనేది దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే హాల్ చూడొచ్చు. హాల్ వచ్చేసి మరి 4 మూలలు స్క్వేర్లో ఉండి చాలా స్పేసెస్గా ఉందైతే మరి 4 మూలలు హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. 4 మూలలు స్క్వేర్లో ఉంది. ఇక్కడ సోఫా సెట్స్ అలాగే ఇక్కడ చైర్స్ వేసుకున్నా కూడా మీరు టీవీ చూడడానికి మరి కబోర్డ్ వర్క్ అయితే దీనికి సెమీ కమర్షియల్ మనకైతే సెమీ ఫర్నిచర్ టైప్ అయితే మరి టీవీ యూనిట్ దగ్గర అయితే దీనికి కబోర్డ్ వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. మరి హౌస్కి వచ్చేసి టోటల్గా మనకు 4 మూలల సైడ్ అయితే దీనికి ప్లేస్ అయితే వదిలారు. మరి వాస్తు ప్రకారం కూడా ఉండాలి కాబట్టి హౌస్కు మరి వెస్ట్ సైడ్ నుంచి ఒక 1.5 feet గల్లి అయితే హౌస్కి అయితే టోటల్గా అయితే వదిలేసి హౌస్ అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారు. మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఆగ్నేయంలో కిచెను చూడొచ్చు. ఆగ్నేయంలో కిచెన్కు మరి పక్కనే కూడా ఒకటి ఈస్ట్ సైడ్లో మరి కిచెన్లో వెంటిలేషన్ పర్పస్లో ఒకటి అడిషనల్గా దీనికి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అడిషనల్గా కూడా దీనికి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి మనకు 2 BHK మరి 2 BHK హౌస్ అయితే దీనికి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డైమెన్షన్ చూస్తే కూడా ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి 27x40 27x40 అనేది మరి ఒక అద్భుతమైన డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి 27 అనేది రోడ్ ఫేసింగ్ చాలా తక్కువ ప్రాపర్టీలు ఉంటాయని కాబట్టి ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ సరౌండింగ్ తిరగడానికి మరి ఏరియాలో చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే మనకు ప్లేస్ అయితే ఉన్నది. అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు పక్కనే ఆనుకొని ఒకటి కామన్ వాష్రూము, అలాగే లెఫ్ట్ సైడ్లో మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మరి హల్మాజ్గూడ విలేజ్లో వచ్చింది. ఈ హల్మాజ్గూడ విలేజ్ అనేది ఎలిమినార్ మెట్రో స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ దూరము. మరి హల్మాజ్గూడ నుంచి బడంగపేట బిఎన్ రెడ్డి వెళ్ళే రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో మెయిన్ రోడ్కి వచ్చేసి మరి 1/2 కిలోమీటర్ దూరంలో మరి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి గ్రౌండ్ ఫ్లోరు 120 స్క్వేర్ యార్డు 7 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ 65 లక్షలు ఏదైతే చెప్తున్నారో ప్రైస్ అనేది మనకు స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. దీనిపైన మీరు మరి 70 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా మీరు తీసుకునే అవకాశం అయితే ఉన్నది. మరి లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మరి ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము తీసుకునే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.